గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీనరాశి వారికి గురువు రాస్యాధిపతి, అలాగే దశమ స్థానాధిపతి. దశమ స్థానం అంటే కర్మస్థానం, అంటే మీ వృత్తికి సంబంధించినది. అటువంటి గురువు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఉచ్చస్థానంలోకి, మీ పంచమ స్థానంలోకి వచ్చాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు, అంటే ఈ 5 నెలల సమయంలో గురువు అక్కడే ఉంటాడు. ప్రస్తుతం మీనరాశి వారు ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఈ సమయంలో గురువు మీకు తోడుగా ఉంటాడా, లేదా ఇంకా కష్టాలను కలగజేస్తాడో క్లియర్గా చెప్తాను. ముందుగా పాజిటివ్ ఫలితాలను ముందుగా చెప్పుకుని తర్వాత నెగిటివ్ ఫలితాల గురించి చెప్తానండి. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. అనుకూల అంశాలు ఏంటంటే, గత కొంతకాలంగా ఏలినాటి శని వల్ల, అలాగే రాహు వల్ల అనుభవిస్తున్నటువంటి మోయలేని శారీరక మానసిక భారం అనేది, ఆ విపరీతమైనటువంటి స్ట్రెస్ నుండి గురువు యొక్క 9వ దృష్టి వల్ల పూర్తి ఉపశమనం అనేది లభిస్తుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టి మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అంటే ఇదంతా కూడా ఓవర్ నైట్లో ఏమీ జరిగిపోదండి. గురువు అడుగు పెట్టంగానే వానాకాలం ఎండాకాలం లాగా మారిపోయినట్లుగా కాదు, మీకు పాజిటివ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. అలాగే రోగ, శత్రు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఈ కాలంలో గురువు చాలా వరకు తగ్గిస్తాడండి. ఆర్థిక పురోగతి, అప్పుల నుండి కాస్త విముక్తి కలుగుతుంది. గతంలో చేసినటువంటి అప్పులను చాలా వరకు తీర్చుకోగలుగుతారు. ఈ సమయంలో చేతిలో డబ్బు అనేది నిలబడుతుంది. బ్యాంకు లోన్లు అనేవి సులభంగా మంజూరు అవుతాయి. అంటే ఒకవేళ మీనరాశి వారు కనుక ఇల్లు కట్టాలి అనుకున్నా, వాహన కొనుగోళ్ల కోసం కానీ, వెహికల్ కోసం కానీ, అంటే కార్ లోన్ వంటివి పెట్టుకోవాలి అనుకున్నా, అలా లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. అలాగే బ్యాంకు లోన్లు కూడా త్వరగా మంజూరు అవుతాయి. సంతానం లేని వారికి ఈ కాలంలో సంతాన యోగం అనేది కలుగుతుంది. ఎందుకంటే పంచమ స్థానం అనేది తెలివితేటలకు సంబంధించినది, విద్యకు సంబంధించినది, సంతానానికి కూడా సంబంధించినది. కాబట్టి శుభగ్రహమైనటువంటి గురువు పైగా ఉచ్చ స్థానంలో, మీ పంచమ స్థానంలో ఉంటాడు కాబట్టి, మీ జన్మ రాస్యాధిపతి కాబట్టి, సంతానం లేని వారికి ఈ కాలంలో సంతాన యోగ అవకాశాలు అనేవి మెండుగా కనిపిస్తున్నాయి. సంతానం ఉన్నవారికి వారి యొక్క పిల్లల ద్వారా సుఖ సంతోషాలు, మంచి పేరు లభిస్తాయి. ఒకవేళ వారి పిల్లలు కనుక మొండివారు అయినట్లయితే ఈ సమయంలో వారి యొక్క మానసిక స్థితి విషయంలో కాస్త మార్పు అనేది, అంటే పాజిటివ్గా అనిపిస్తుంది. ఉద్యోగంలో పురోగతి, మార్పులు లభిస్తాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు, ఎదుగుదల లభిస్తాయి. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ప్రమోషన్లు రావటం కానీ, శాలరీ ఏమి ఎక్కువగా పెరగనప్పటికీ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం నుండి కాస్త విముక్తి లభించడం కానీ జరుగుతుంది. ఉన్నత విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, విదేశాలకు వెళ్దాము అనుకునే వారికి వీసా ప్రాసెస్ అనేది సులభంగా పూర్తయి అనుకూల ఫలితాలు అనేవి వస్తాయి. గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రయత్నాలు అనేవి సఫలం అవుతాయి. అంటే పిఆర్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుండి, ముఖ్యంగా తండ్రి నుండి, తోబుట్టువుల నుండి మద్దతు అనేది లభిస్తుంది, లబ్ధి చేకూరుతుంది. అంటే గురువు యొక్క సంచార మార్పు జరగగానే వెంటనే మా లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందా అనుకుంటారు చాలామంది. అలా కాదండి. ఇప్పటి వరకు ఏలినాటి శని వల్ల ఇబ్బంది పడే ఉంటారు. అంటే శని ఏమి చెడ్డగ్రహం ఏమీ కాదు, కానీ హార్డ్ టైం అన్నమాట, కష్ట సమయం మీనరాశి వారికి. కాకపోతే రాస్యాధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు ఉచ్చస్థానంలోకి రావటం వల్ల పూర్తిగా శనిని అడ్డుకోనప్పటికీ కూడా నెగిటివ్స్ అయితే చాలా వరకు తప్పిస్తాడండి. కుటుంబ సభ్యుల నుండి, తోబుట్టువుల నుండి కాస్త మద్దతు అనేది లభిస్తుంది. అంటే నిన్నటిదాకా కొట్టుకుని ఈరోజు గురు మార్పు జరగగానే వాటేసుకుంటారని కాదు, పాజిటివ్ చేంజ్ అనేది కలుగుతుంది. అలాగే ఇంట్లో వారికి పెళ్లి కుదిరేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి ఇంట్లోని పెద్దల యొక్క అంగీకారం అనేది లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గురువు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, 5వ ఇల్లు అనేది ఇంతకుముందు చెప్పినట్లుగా విద్యకు సంబంధించినది, సృజనాత్మకతకు అంటే మీ తెలివితేటలకు సంబంధించినది, సంతానానికి సంబంధించినది, ప్రేమకు కూడా సంబంధించినది. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి, ఉన్నత విద్య,
మరియు నచ్చిన కోర్సుల్లో ప్రవేశం కోసం చూస్తున్నటువంటి విద్యార్థులకు గురుబలం వల్ల పరీక్షల్లో మంచి మార్పులనేవి వస్తాయి. అయితే జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు అన్నీ కూడా పాజిటివ్స్ చెప్పుకున్నాం కదండీ! ప్రస్తుతం జరుగుతున్నటువంటి గోచారం బట్టి ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అదేంటంటే, ఒక పక్క మనం శని ప్రభావాన్ని కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి, పరిగణించాలి కాబట్టి, శారీరక శ్రమ పెరగటం, పనుల వల్ల అలసట మిమ్మల్ని కాస్త తాత్కాలికంగా ఇబ్బంది పెట్టవచ్చండి. గ్రహ సంచార మార్పుల వల్ల కొన్ని సందర్భాల్లో మీనరాశి వారికి కోపం పెరగటం కానీ, అగ్రెసివ్నెస్ పెరిగి లేనిపోని సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఆ కొంత సమయం కాస్త ఓర్పుగా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు కదా అని తర్వాత బాధపడేటువంటి సందర్భాలు మీనరాశి వారికి ఎదురు కావచ్చు. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. నేను ప్రస్తుతం మాట్లాడకుండా ఉంటే నాకు భవిష్యత్తులో ఎటువంటి ఇష్యూ రాదు, ఎటువంటి వివాదాలు రావు, ప్రస్తుతం ఉండేటువంటి వివాదం అనేది పెరగదు అనుకుంటే మాట్లాడవద్దండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీనరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. అలాగే జన్మరాశిలో శని ప్రభావం ఉంది కాబట్టి బద్ధకం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమయానికి తినటం, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయటం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం తప్పనిసరి. గురువు శని యొక్క స్వక్షేత్రంలో పుష్యమిలో సంచరించే సమయంలో పనులకి ఎట్టకేలకు పూర్తయిపోతున్నాయి, ఒక గంట అయితే అయిపోతుంది, లేదా అరగంట అయితే అయిపోతుంది, లేదా రేపటి వరకు ఓపిక పడితే అయిపోతుంది అనుకునేటువంటి పనులలో చివరి నిమిషంలో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పనిలోనైనా ప్రస్తుతం శని సంచారాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఆవేశపడకుండా ఓపిక పట్టడం అవసరమండి. పరిహారాల విషయానికి వస్తే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు శివారాధన చేయటం మంచిదండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడి అనేది తగ్గుతుంది. రేవతి నక్షత్ర జాతకులు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి.